లోకమంతా ఏలే శ్రీరాముడు లోకాదిరాముడు ఇన్ని రోజులు ఒక ఇల్లు కూడా లేకుండా పేద గుడిసెలో ఉన్నాడు. రాముడిని ఆ స్థితిలో చూసి ప్రతి ఒక్క భక్తుడు బాధపడ్డాడు. ఆ భక్తుడు వాళ్ళ ఇంట్లో సుఖ సౌకర్యాల మధ్యలో ఉండా కూడా శ్రీరాముడికి ఎలాంటి సుఖం ఇవ్వలేకపోతున్నాను అని ప్రతి ఒక్క భక్తుడు మనసులో చాలా బెంగ పెట్టుకునేవాడు. కానీ ఈరోజు అయోధ్య రామ మందిరం కంప్లీట్ అయింది. శ్రీరాముడు తన ఇంటికి వచ్చేశాడు. అక్కడి నుంచి మనందరినీ చల్లగా చూసుకుంటాడు. రేపు రామనవమి. అది చెడుపై ధర్మాన్ని మరియు అసత్యంపై సత్యం యొక్క విజయానికి ప్రతీక. మనం ఏదన్నా లైఫ్లో నేర్చుకోవాలంటే రాముడి కంటే పెద్ద గురువు ఎవ్వరూ ఉండరు. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయులు వాళ్ళు పడని కష్టాలు ఏవీ లేవు. కానీ వాళ్ళు వాళ్ళ ముఖం నుంచి ఎప్పుడు చిరునవ్వు వదులుకో